ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ముగ్గుతో స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఏంటంటే విషయం వచ్చేసి మా ఆడపడుచుకైతే నలుగేస్తున్నాము. అదే మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు మ్యారేజ్ కదా, ఇంకా నలుగైతే వేస్తున్నాము. ఈవినింగ్ టైంలో మాత్రమే మనకి వెలుతురు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే తీసుకొచ్చాను. ఇంక ఇట్లా మా సైడ్ అయితే ఇటు సైడ్ నలుగు అంటారు, ఇంకా ఏమంటారు నాకైతే తెలియదు. మా సైడ్ మాత్రం నలుగు అంటారు. ఇలా వేసి ముగ్గులు వేసి కూర్చోబెడతారు. అంతేకాకుండా మ్యారేజ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇంకా అప్లోడ్ చేస్తాను. మా సైడ్ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అన్నది కూడా వ్లాగ్స్లో ఉంటాయి. అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు వీడియోస్ అన్నిటినీ చూడొచ్చు. ఒక పల్లెటూరులో మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అన్నది మన వ్లాగ్స్లో ఉంటాయి. తప్పకుండా అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ముగ్గు వేస్తూ ఉంటే మా పాప కూడా వేస్తానని చెప్పింది. అసలు పెళ్ళిళ్ళు అంటేనే కాళ్ళకి పసుపు, ఇంటి ముందు ముగ్గుతో అయితే సందడిగా ఉంటుంది. తినే అనమాట పెళ్ళి కూతురు. మీకు మంచిగా అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ పిల్లలు తీశారనమాట. నేను వీడియో ముగ్గు వేస్తుంటే ఇంకా పిల్లలు తీశారు. ఇక్కడ తోటి పెళ్లి కూతురు అనమాట. మీకెళ్ళి ఎలా చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఇంకా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ పీటలు వేసి ఇద్దరిని పెళ్లి కూతుర్ని, తోటి పెళ్లి కూతుర్ని అయితే ఇంకా అలా కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి ఒక్కొక్కరు ఇట్లా అక్షంతలు అయితే వేస్తూ ఉంటారు. మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట. నలుగు అనేది పెళ్లి కూతుర్ని పెళ్ళి 1 వీక్ ముందు ఉందన్న దగ్గర నుంచి ఇలా నలుగు వేస్తారనమాట. ఇంటింటికి తీసుకెళ్ళి ఇలా చీర పెట్టి ఇలా ఇంటి ముందు ఎత్తే ముగ్గు వేసి ఒక స్వీట్ ఐటమ్ ఏదైనా చేసి పెడతారనమాట. ఇక్కడ ఇంటి చుట్టూ అందరినీ పిలిపించి 5 9 మంది 11 ఎనీథింగ్ ఎంతమంది ఉంటే ఇంక అంతమందితోనైతే ఇట్లా నలుగు వేస్తారనమాట. పెళ్లి కూతుర్ని చేయడం మెయిన్ పాయింట్ ఏంటంటే పెళ్లి కూతుర్ని అయితే చేయడం అంటారు. ఇంక ఇలా అయితే చేసి ఒకళ్ళు ఆశీర్వదిస్తారనమాట. మంచిగా ఉండాలి లైఫ్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు అందరం అయితే ఇంకా ఇంటి పక్కన పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, ఇంకా మా తోటి కోడలు, నేను ఇంకో తోటి కోడలు అయితే అందరం కలిసి అయితే ఇంక ఇట్లా ఒక్కొక్కళ్ళు వేసిన తర్వాత మనము ఆల్రెడీ పసుపు కలిపి పెట్టాలన్నమాట. పసుపు కలిపి కాళ్ళకి, చేతులకి, ఫేస్కి అయితే రాయాలన్నమాట. రాస్తే ఏంటంటే పచ్చగా ఫేసు. ఒకప్పుడు ఏంటంటే అంటే పాతకాలంలో అయితే ఎటువంటి బ్యూటీషియన్స్ ఉండవు కాబట్టి ఇలా పసుపు రాసుకుంటారు. ఇప్పటికి కూడా మా ఆడపడుచనే కాదు కానీ తినే విషయానికి వస్తే చాలా గ్రేట్. ఎందుకంటే ఎప్పుడు కూడా తన మేకప్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వదు, న్యాచురల్గా ఉంటుంది. చూడండి ఎంత అంటే ఏమి వేయకపోయినా ఎంత అందంగా ఉంది. పసుపు రాసుకొని ఇలా నలుగు వేసుకుంటే పిల్లలైతే అంటే పెళ్లి కూతురు చాలా కలకల్లాడుతూ ఉంటారు. పల్లెటూరులో అయితే ఇంతవరకు ఈ సాంప్రదాయాన్ని అయితే ఇంక వదిలిపెట్టలేదు. క్యాస్ట్ ఫీలింగ్స్ అని కాదు కానీ ఎవరైనా సరే ఇలా పాటిస్తూ ఉంటారు. ఇంకేంటంటే వరుసలు అయ్యే వాళ్ళు ఇట్లా పసుపులతో ఆడుకుంటూ ఉంటారనమాట. చాలా ఫన్నీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక మా పాప ఉందని చెప్పేసి నేను ఎవరి జోలికి వెళ్ళలేదు. మార్నింగే అసలు వేయాల్సింది నేను నలుగు. అమ్మ అప్పుడు లేదు, నాతో ఎవరైనా ఆడితే ఏడుస్తుందని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. కానీ అక్కడికి రాస్తుంటే ఏడుస్తూ ఉంది. ఎవరైనా కొట్టుకున్నా ఆడుకున్నా జోక్గా తను ఏడుస్తుందని చెప్పేసి ఇంక నేను ఎవరి మీద ఆడడానికి అయితే వెళ్ళలేదు. ఇంకా మాకు పిన్ని అయింది, ఇంకెవరు లేరుగా, అత్తలు ఎవరు రాలేదని చెప్పేసి ఇంకా ఆ పిన్ని మాతో ఆడుతుందనమాట. మేము మీకేమైతే మంచి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఇంకా శారీ పెట్టేది కానీ తను తినేది బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే వెంటనే నెక్స్ట్ డే అనమాట పెళ్ళి. అందుకని చెప్పేసి అంతలోకి నైటే హల్దీ ఫంక్షన్ కూడా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా వెంటనే అయితే నలుగులు అయితే వేసి ఇంకా వేరే వాళ్ళ ఇంటికి అయితే పంపించామన్నమాట. అంతకంటే ముందు ఏంటంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇంకా హల్దీ వీడియోస్ అయితే ఉన్నాయి, మ్యారేజెస్ వీడియోస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.